ఒకవేళ వేసవిలో అధిక వేడి వలన మీ మొక్క ఎండిపోవటం జరిగినా లేదా మీ మొక్క పువ్వులు బాగా తగ్గించి వేసినా ఈరోజు వీడియోలో ఒక ఫర్టిలైజర్ని తెలియచేస్తాను. అది ఎలాంటి ఫర్టిలైజర్ అంటే ఎండ నుండి మొక్కను కాపాడటమే కాకుండా పువ్వులను కూడా రెట్టింపు చేస్తుంది. అంటే పెరగటం నిలిచిపోయిన మొక్క పెరగటం ప్రారంభిస్తుంది. ఇంకా మొక్క లోపల ఏర్పడిన ఫంగస్, కీటకాలు ఇలాంటి వాటి కారణంగా మొక్క ఎండిపోవటం, వాడిపోవటం మొదలై ఉన్న ఈ ఫర్టిలైజర్ని ఇవ్వటం ద్వారా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మరియు దీన్ని తయారు చేసుకోవటానికి అవసరమైన వస్తువులను బయట నుండి కొనవలసిన అవసరం లేదు. ఇది ఒక మంచి న్యాచురల్ ఫర్టిలైజరు. ఫ్రీగా ఎంత కావాలంటే అంత ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. ఈరోజు మన టాపిక్ కలబంద మొక్క అండి. కలబంద మొక్క వేసవిలో ఎన్ని రకాలుగా మనము గార్డెన్లో ఉపయోగించవచ్చు, కలబంద మొక్క యొక్క ఉపయోగాలు, వాటి ప్రయోజనాలు ఈరోజు తెలుసుకుందాము. మొక్కల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కలబంద మొక్క 9 రకాలుగా ఉపయోగించవచ్చు. ఎండిపోయి వాడిపోతున్న మొక్కకు ఈ ఫర్టిలైజర్స్ని ఇవ్వటం ద్వారా వెంటనే వాటి ఆరోగ్యాలు బాగుపడతాయి. అయితే ఈ అలోవెరా ఫర్టిలైజర్ని ఎలా తయారు చేసుకోవాలి, తయారు చేసుకున్నాక మొక్కలకు ఏ విధంగా ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. అయితే ఇవన్నీ తెలుసుకునే ముందు అసలు అలోవెరా మొక్కలపై ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎందుకు ఉపయోగిస్తారు, దీని గురించి కూడా మనము తెలుసుకోవాలి. అలోవెరాను ఫర్టిలైజర్గా చేసి ఎందుకు ఇస్తాము అంటే, అలోవెరా అంటే కలబంద, దీని లోపల చాలా రకాలైన ఎంజైమ్స్ ఉంటాయి, ఇంకా గ్రోత్ హార్మోన్స్ కూడా ఉంటాయి. ఇవి కాకుండా అనేక రకమైన విటమిన్లు, ఖనిజాలు కూడా ఇందులో ఉంటాయి. ఇవన్నీ కూడా మొక్కల ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి, ఇంకా పెరుగుదలకు కూడా ఉపయోగపడతాయి. దీనితో పాటు కలబంద వేసవిలో ఒక మంచి ఫర్టిలైజరు. దీనికి చల్లదనాన్ని ఇచ్చే స్వభావం ఉంటుంది. దీన్ని మీ మొక్కలకి ఇస్తే మొక్కల లోపల అనేది వేడిని ఉత్పత్తి చేయదు, ఇంకా చల్లగా ఉంచుతుంది. ఇంకా వేర్లు మందకొడిగా తయారయ్యి పెరుగుదల నిలిచిపోయి ఉంటే అవి కూడా పెరగటం మొదలవుతాయి. ఇప్పుడు ఇక ఈ ఫర్టిలైజర్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా సులభంగా ఈ ఫర్టిలైజర్ను తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో కలబంద ఉంటే ఒక ఫ్రెష్గా ఉండే ఒక ఆకును తీసుకొని ఫ్రెష్గా లావుగా గుజ్జు ఎక్కువగా ఉండేది తీసుకోండి. ఇప్పుడు ఇక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. దీనిలో ఎలాంటి నీళ్లు కలపాల్సిన అవసరం లేదు. నీళ్లు కలపకుండా రుబ్బుకుంటే ఈ విధమైన పేస్ట్ తయారవుతుంది. ఇప్పుడు ఇక దీన్ని ఏ విధంగా ఉపయోగించాలంటే చాలా సులభమైన పద్ధతి అండి. 1 లీటర్ వాటర్లో 1 స్పూన్ ఈ పేస్ట్ను కలిపితే ఈ లిక్విడ్ ఫర్టిలైజరు తయారవుతుంది. ఈ ఫర్టిలైజర్ వలన మొక్కలకి 9 రకాలైన ప్రయోజనాలు ఉన్నాయండి. అందులో మొట్టమొదటి ప్రయోజనము, మనము ఏవైనా విత్తనాలు వేసుకుని ఉంటే అవి పూల విత్తనాలైనా కూరగాయ విత్తనాలైనా వాటి గ్రోత్ నెమ్మదిగా ఉంటే, విత్తనాలు పూర్తిగా బయటకు రాకుండా ఉంటే, అలాంటి సందర్భంలో ఈ ఫర్టిలైజర్ని మనము ప్రతి 5 రోజులకి 6 రోజులకు ఒకసారి కొద్దిగా ఇస్తూ ఉన్నప్పుడు వెంటనే వాటిలో గ్రోత్ అనేది తొందరగా మొదలవుతాయి. విత్తనాలన్నీ కూడా మనం ఏదైనా విత్తనాలు ఇప్పుడు ఇంకా సీజన్ స్టార్ట్ అవుతుంది, మనం కూరగాయ విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు ఇవన్నీ వేసుకుంటాం కదా, ఆ విత్తనాలన్నీ తొందరగా మొలకెత్తుతాయి. ఒక్క విత్తనం కూడా చెడిపోదు, కుళ్ళిపోదు. దీని తర్వాత రెండవ ప్రయోజనము, మనం ఏదైనా మొక్కలను కొమ్మల ద్వారా డెవలప్ చేసుకోవాలి అనుకుంటే అలోవెరా జెల్లో అద్ది నాటితే అవి రూటింగ్ హార్మోన్ లాగా పనిచేస్తాయి. ఇది మనందరికీ తెలుసు. అలోవెరా అనేది ఒక నేచురల్గా పనిచేసే రూటింగ్ హార్మోన్. ఇందులో అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్, గ్రోత్ హార్మోన్స్ ఉంటాయి. అది మన కొమ్మల కటింగ్స్ నుండి వేర్లను వేగవంతంగా చేస్తాయి. ఇంకా కొమ్మలు కుళ్ళిపోవటం కూడా జరగదు. ఇంకా ఏదైనా కటింగ్స్ను మనము నాటుకునేటప్పుడు అలోవెరా జెల్లో కొమ్మలను గుచ్చి నాటి మనం తయారు చేసుకుంటే, అలా తయారు చేసుకున్న తర్వాత మనం ఈ అలోవెరా ఫర్టిలైజర్ను 5-6 రోజులకు ఒకసారి కొద్దిగా ఇస్తూ ఉండాలి. ఈ కొమ్మలు అనేటివి కుళ్ళిపోవటము, నల్లగా అవటం జరగదు. ఇంకా రూట్స్ కూడా వేగంగా అధికంగా వస్తాయి. దీనికోసమే ఏ మొక్కల కటింగ్స్నైనా మనం నాటుకునేటప్పుడు ఈ విధంగా అలోవెరాను ఉపయోగించాలి. ఒక్క కటింగ్ కూడా వృధా కాదు, అన్ని కటింగ్స్ బ్రతికిపోతాయి. ఈ కటింగ్స్ చూసారండి, ఎంత చక్కగా కటింగ్స్ అన్నీ బతికిపోయినాయి. ఇంకా కొత్తగా చిగుర్లు కూడా వచ్చేసాయి. ఇది సమ్మర్లో పెట్టినా కూడా చాలా చక్కగా వచ్చేసాయి.
దీని తరువాత మూడవ ప్రయోజనము, మనం నాటిన కటింగ్స్ అన్నీ కూడా వేగంగా పెరగటానికి ఉపయోగపడుతుంది. మనము కటింగ్స్ పెట్టిన కొన్ని రోజులకు కటింగ్స్ అన్నీ ఎండిపోవటం, కుళ్ళిపోవటం జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా ఈ కటింగ్స్ అన్నీ కూడా కుళ్ళిపోకుండా, ఎండిపోకుండా మొక్క వేగంగా డెవలప్ అవ్వటానికి, వేర్లు వేగంగా పెరగటానికి, వేర్లు ఎక్కువగా రావటానికి ఈ అలోవెరా ఫర్టిలైజర్ అనేది ఉపయోగపడుతుంది. ఇది ఎంత ప్రయోజనాలు ఉన్నాయంటే, అలోవెరాలో అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్, రూటింగ్ హార్మోన్స్ ఉండడం వల్ల ఇవి వేర్ల ఎదుగుదలను వేగవంతం చేస్తుంది. ప్రతి 5 రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి కొంచెం ఈ ద్రావణం ఇస్తూ ఉంటే ఈ కటింగ్స్ అన్నీ కూడా ఒక్కటి కూడా పాడవకుండా వేగంగా పెరుగుతాయి. ఇక దీని తరువాత 4వ ప్రయోజనము, మొక్కలలో రోగ నిరోధక శక్తిని వృద్ధి చేయటం, అంటే ఇమ్యూనిటీని డెవలప్ చేయటం. మన గార్డెన్లో ఏదైనా బలహీనమైన మొక్కలు ఉన్నట్లయితే మరియు వాటిలో ఫంగస్ కానీ కీటకాలు కానీ వ్యాపించి ఉంటే, ఇంకా పూలు రాకుండా ఉంటే, ఏమి చేసినా పెరుగుదల లేకుండా ఉన్న మొక్కలు ఏవైనా ఉంటే, ఇలాంటి మొక్కల్లో గ్రోత్ డెవలప్ చేయడానికి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇవ్వవచ్చు. ఇలాంటి మొక్కలకి 10 రోజులకు ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి ఈ ఫర్టిలైజర్ని ఇస్తూ ఉంటే మొక్క వేర్లలో పెరుగుదల అనేది మొదలవుతుంది. ఆటోమేటిక్గా వేర్లు పెరగటం మొదలవ్వగానే మొక్క కూడా పెరగటం మొదలవుతుంది. ఇంకా ఎండాకాలంలో అధిక వేడికి మొక్కలు ఎండిపోతున్నా, వాడిపోతున్నా అలాంటి మొక్కలన్నింటికి 1 లీటర్ వాటర్లో 1 స్పూన్ అలోవెరా జెల్ను కలిపి ఇవ్వండి. నీరసంగా ఉన్న మొక్కలన్నీ, వాడిపోతున్న మొక్కలన్నీ కూడా నార్మల్గా అవ్వడం జరుగుతుంది. మొక్కల వేర్లకు ఇవ్వటమే కాకుండా మొక్కల పైన కూడా స్ప్రే చేసినా లేదా చిలకరించినా కూడా మొక్కల మీద ఉన్న కీటకాలు, ఫంగస్ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఇక దీని తరువాత 5వ ప్రయోజనము, మొక్కలను ట్రాన్స్ప్లాంట్ షాక్ నుండి కాపాడటం. అసలు ట్రాన్స్ప్లాంట్ షాక్ అంటే ఏమిటి? మనము ఏదైనా మొక్కను రీపాటింగ్ చేసినప్పుడు అది మొక్కను చిన్న కుండీలో నుంచి పెద్ద కుండీలోకి మార్చినప్పుడైనా, లేదా నర్సరీ నుంచి తెచ్చి మొక్కను నాటుకున్నప్పుడైనా, లేదా కటింగ్స్ ఇసుకలో పెట్టుకొని అవి బతికిపోయినప్పుడు మళ్ళీ మనము మామూలు సాయిల్ మిక్స్లోకి మొక్కలను మార్చుకునేటప్పుడైనా వాటి వేర్లకు కొద్దిగా నష్టం జరుగుతుంది. దీని కారణంగా మొక్క రీపాటింగ్ చేయటం వల్ల వాడిపోవటం జరుగుతుంది. దీన్నే ట్రాన్స్ప్లాంట్ షాక్ అంటారు. అంటే మొక్కను ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశంలోకి మార్చినప్పుడు మొక్క షాక్లోకి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మొక్కను ఈ షాక్లో నుండి బయటకు తీసుకొని రావటానికి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఉపయోగించవచ్చు. ప్రతి 5 రోజులు లేదా 6 రోజులకు ఒకసారి కొద్దిగా ఇస్తూ ఉంటే మొక్క మళ్ళీ కోలుకుంటుంది. మునుపటి కంటే మరింత ఉత్సాహంగా ఆకుపచ్చగా కనిపిస్తుంది. దీని తరువాత 6వ ప్రయోజనము, అలోవెరాను ఫర్టిలైజర్గా ఎలా తయారు చేసుకోవాలి, దాని ద్వారా మొక్కలలో పువ్వులను అధికంగా చేసుకోవాలి, మొక్క గ్రోత్ను ఏ విధంగా పెంచుకోవాలి. ఒకవేళ అలోవెరాను పువ్వులను ఎక్కువగా రావటానికి ఉపయోగించాలా లేదా మొక్కలో గ్రోత్ను అధికంగా ఉండేటట్లు ఉపయోగించాలా, ఈ 2 వేరు విషయాలు. మీ దగ్గర ఉన్న మొక్కలో పువ్వులు అధికంగా రావాలంటే అలోవెరా ఫర్టిలైజర్తో పాటు ఈ వస్తువును కూడా యాడ్ చేయాలి. ఈ వస్తువు ఏంటంటే బనానా పీల్ పౌడరు. మొక్కలకు మొదటగా ఈ పౌడర్ను యాడ్ చేసి అలోవెరా ఫర్టిలైజర్ కూడా ఇచ్చినట్లయితే పువ్వులు రాని మొక్కల్లో కూడా పువ్వులు రావటం అయితే మొదలవుతాయి. అలోవెరాతో పాటు ఈ బనానా పీల్ పౌడర్ని కూడా కలిపి ఇచ్చినట్లయితే మొక్కలకు ఫాస్ఫరస్, పొటాషియము బాగా అంది మొక్కలలో పువ్వులు రావటం మొదలవుతుంది. ఈ 2 కలిసిన ద్రావణం మన గార్డెన్లో ఉన్న అన్ని రకాలైన పూల మొక్కలకి ఇవ్వవచ్చు. ఇప్పుడు ఇక ఇంకొక విషయము, మొక్కలలో పెరుగుదల అధికం చేయాలి అంటే అలోవెరాను ఏ విధంగా ఉపయోగించాలి అని. మొక్కలలో గ్రోత్ అధికంగా ఉండి బ్రాంచెస్ ఎక్కువగా రావాలంటే ఇక్కడ అలోవెరా ఫర్టిలైజర్తో పాటు ఏ వస్తువును యాడ్ చేయాలి. దీనికోసం మనము అలోవెరా వాటర్తో పాటు నైట్రోజన్ అధికంగా ఇవ్వవలసి ఉంటుంది. అప్పుడే మొక్క పెరుగుదల, బ్రాంచెస్ అధికమవటం జరుగుతాయి. దీనికి మనం ఇవ్వవలసిన వస్తువు వాడేసిన టీ పౌడర్ను యూజ్ చేసిన తర్వాత కడిగి ఆరబెట్టి స్టోర్ చేసుకుంటే ఇలా అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఇందులో నైట్రోజన్ అధికంగా ఉంటుంది. అలోవెరా ఫర్టిలైజర్తో పాటు ఒక 3-4 స్పూన్లు ఇది వాడేసిన టీ పౌడర్ను ప్రతి 15 రోజులకు ఒకసారి గ్రోత్ సరిగ్గా లేని మొక్కలకు ఇస్తూ ఉంటే చాలా మంచి ప్రయోజనం లభిస్తుంది. దీని తర్వాత 7వ ప్రయోజనం,
చిన్న కుండీలలో మొక్కను నాటుకొని ఉంటే అలాంటి చిన్న కుండీలలో మొక్క పెరుగుదల బాగా వేగవంతంగా ఉండి చిన్న కుండీలలో కూడా ఎక్కువ పువ్వులు రావాలంటే అలాంటి మొక్కలకి వారానికి ఒక్కసారి లేదా 10 రోజులకు ఒక్కసారి ఈ అలోవెరా వాటర్ని అంటే ఫర్టిలైజర్ని మొక్కలకు ఇస్తూ ఉంటే మొక్కల పెరుగుదల రెట్టింపయ్యి పువ్వులు కూడా 3-4 రెట్లు అధికంగా వస్తాయి. దీని తర్వాత ఎనిమిదవ ప్రయోజనము, మీ గార్డెన్లో ఏదైనా మొక్క ఉండి రోజు రోజుకి ఎండిపోతున్నా లేదా ఏదైనా మొక్కకు ఫంగస్ అటాక్ అయింది అని మీకు అనిపిస్తూ ఉన్నా అలాంటి మొక్కను ముందుగా డ్రైనేజ్ సరిచేయండి. కింద డ్రైనేజీ నుండి అధికమైన నీరు వెళ్ళిపోవాలి. మట్టిని ఇంకా బాగా ఆరనివ్వాలి. ఈ విధంగా మనము మట్టిని బాగా ఆరనిస్తే దాంట్లో ఉన్న ఫంగస్ అంతా కూడా ఆరిపోతుంది. దీని తర్వాత మనము అలోవెరాని ఏ విధంగా ఉపయోగించాలి అంటే 1 లీటర్ వాటర్ను తీసుకొని 2 స్పూన్లు అలోవెరా జెల్ను కలపండి. అలోవెరా జెల్ అనేది స్వయంగా ఒక ఇన్సెక్టిసైడ్ మరియు ఫంగిసైడ్ కూడా. అయితే దీని ప్రయోజనాలను అధికంగా చేయటానికి దీనికి ఇంకో వస్తువును కూడా యాడ్ చేయాలి. అది 1/2 స్పూను పసుపు. ఈ 2 వస్తువులకు బాగా కలపాలండి. అంటే ఈ వాటర్లో 1/2 స్పూను పసుపును యాడ్ చేయాలి. ముందుగా మట్టిని బాగా ఆరనిచ్చి డ్రైనేజీని సరిచేసిన తర్వాత ఈ ఫర్టిలైజర్ని ఇవ్వాలి. అలా కాకుండా మనము డ్రైనేజ్ సరిగ్గా లేకుండా మట్టి వాటర్గా ఉండి తేమగా ఉన్నప్పుడు ఈ ఫర్టిలైజర్ ఇస్తే ఎలాంటి ప్రయోజనము ఉండదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సరైన మార్గంలోనే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని మొక్కలకి ఇవ్వాలి. అప్పుడే మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. డ్రైనేజ్ సరిగ్గా ఉండాలి, మట్టి బాగా డ్రై అవ్వాలి. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మట్టి పూర్తిగా డ్రై అయినప్పుడు మళ్ళీ రెండోసారి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇవ్వండి. ఇలా 2-3 సార్లు చేసినట్లయితే మొక్క మళ్ళీ రికవరీ అవుతుంది. ఇప్పుడు ఇక 9వ ప్రయోజనము, ఈ అలోవెరా జెల్ను ఇన్సెక్టిసైడ్గా ఏ విధంగా ఉపయోగించాలి అని. మనకి మందారం మొక్కలో కానీ రోజెస్లో కానీ కొన్ని పెస్ట్ కనిపిస్తూ ఉంటాయి కదా. అలా కనిపించినప్పుడు ఈ లిక్విడ్ను మనము ఫిల్టర్ చేసి స్ప్రే చేయండి లేదా దాని మీద ఈ విధంగా చిలకరించడము లేదా స్ప్రే చేయటం అనేది ఈవినింగ్ టైమ్స్లో చేస్తే ఈ మొక్కల్లో చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఈ విధంగా అలోవెరాను 9 రకాలుగా మనము గార్డెన్లో ఉపయోగించవచ్చు. మనకి గార్డెన్లో మొక్కలు ఏ విధంగా ఉన్నా, అవి గ్రోత్ సరిగ్గా లేకపోయినా, పువ్వులు రాకపోయినా, లేదా మొక్క డల్గా ఉన్నా, దాంట్లో పెస్ట్ అటాక్ అయినా, మట్టిలో అయినా కానీ లేదా మొక్కలో కానీ ఎలాంటి పెస్ట్ ఉన్నా, ఇన్సెక్టిసైడ్ ఉన్నా కూడా ఈ విధంగా అలోవెరా జెల్ను రకరకాల వస్తువులతో యాడ్ చేసుకొని వాటికి మంచి సొల్యూషన్ అయితే కనుక్కోవచ్చు. ఈరోజు వీడియోలో అలోవెరాను ఏ విధంగా ఉపయోగించాలనేది మీకు తెలియజేశాను. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి. నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.